ఎవరైనా కలిసిరా ఈ మధ్యకాలంలో మంత్రులను కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసి వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసిరా? చేయలేదు అన్నగా సంవత్సరం తిరిగి తిరిగి అలసిపోయినాం. ఇక వాళ్ళని కలిసి ఇక వేస్ట్. ఇక కలవదలుచుకోవాలి, కలవం కూడా. గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తుంది, మేలుకు వస్తుంది అన్న ఆలోచన ఏమైనా ఉందా మీలో? ఏం లేదన్న, ఆలోచన ఏం లేదు. ఆలోచన ఉంటే ఇప్పుడు నీకు పని అయ్యేది ఉంటే రోడ్డు కిందకి ఎక్కుతావు అన్న, ఎక్కవు కదా. కాకనే కదా రోడ్డుకి ఎక్కేది. ఇప్పుడు ఎక్కడి నుంచో రావాలి, టెంట్ వేసుకోవాలి, అన్ని పైసలు అడుక్కోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, పోలీసు వానికి అని చుట్టూ తిరగాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. అయ్యేది ఉంటే ఈ కష్టాలు ఎందుకు? మగ్దులా ప్రతిపక్షం నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతా ఉందా? మాకు ప్రతిపక్షాల నుంచి మాకు ఒకటే కావాల్సింది, మీరు నిలదీసినట్టే మీరు నిలదీరి. ఆ రోజు మేము తప్పు చేసినాం, ఈరోజు వాళ్ళ పక్షాన్ని మేము నిలబడతామని చేయరు, అంతే. అదొకటే మీరు చేయాల్సింది. ఓకే. సో మళ్ళీ ఇదే ధర్నాలు ఉంటాయా, ఇంకా రెట్టింపు స్థాయి ఏమైనా ఉంటుందా? ఇంకా విపరీతంగా ఉంటుంది. చెప్తున్నాం కానీ 20,000 మందితో హైదరాబాద్లో కవాతు చేసి తీరుతాం 100%. కానీ మీ మద్దతు మాకు సోషల్ మీడియా ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఈ మధ్య కాలంలో పక్కా తెలంగాణని పెట్టుకున్నారు, తెలంగాణ అంశాలను మంచిగా తీసుకొని పోతున్నారు. ఈ విధంగానే తీసుకోండి. తెలంగాణ సమాజమా, పక్కా తెలంగాణ మన రామన్న ఛానల్ను ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ చుట్టా బంధువులకు అందరికి కూడా షేర్ చేయండి.